హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ వీడియోలో మీకు స్కానింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో స్కానింగ్ చేయటం సేఫేనా, ఎన్నిసార్లు చేయొచ్చు, ఎలా చేస్తారు, అసలు స్కానింగ్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని చెప్దాం అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కటి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మన చిన్ని బేబీ కడుపులో కదులుతూ ఉన్నా, దాని హార్ట్ బీట్ ఉన్నా, దాని మూమెంట్స్ ఏదైనా కూడా చాలా అమేజింగ్ గా ఉంటాయి అన్నమాట. సో స్కానింగ్ ఎలాగంటే అది ఒక సౌండ్ వేవ్ ని పాస్ చేస్తుంది. ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది, మన చేతిలో ఉండే ప్రోబ్ ఉంటుంది కదా, ట్రాన్స్డ్యూసర్ అంటాం దాన్ని. ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న బేబీ సౌండ్ వేవ్స్ ద్వారా ఆ బేబీ ఇమేజ్ ని కంప్యూటర్ స్క్రీన్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రెగ్నెన్సీలో ఇంకా దీని వల్ల రేడియేషన్ ఏమి ఉండదు. అదే ఎక్స్రే సిటీ స్కాన్ అనుకోండి, అది రేడియేషన్ వస్తుంది బేబీకి. అది బేబీకి ఏమన్నా కొంచెం అనామలీస్ వస్తాయేమని భయం. కానీ స్కానింగ్ ఓన్లీ సౌండ్ వేవ్ తో వస్తుంది కాబట్టి అసలు స్కానింగ్ ప్రెగ్నెన్సీలో చేసుకోవటం 100% సేఫ్. అసలు ఎలాంటి ఇబ్బంది డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. ఈ స్కానింగ్ లో ఎప్పుడు చేస్తామంటే మనము బేబీ ఎలా తయారవుతుంది, ఫస్ట్ స్కానింగ్ 7 to 8 వీక్స్ అప్పుడు చేసుకుంటాం. ఆ 7 to 8 వీక్స్ అప్పుడు స్కానింగ్ లో ఏం డయాగ్నోస్ చేస్తామంటే మనం బేబీ అసలు ఒకటి ఉందా, ఇద్దరు ఉన్నారా, గర్భసంచిలో ఉందా, గర్భసంచి పక్కన ట్యూబ్ లో ఏమన్నా ఉందా చూసుకుంటాము. ఆ బేబీ సైజ్ ఎంత ఉంది, ఎన్ని వారాలకు కరెస్పాండ్ అవుతుంది, దీన్ని బట్టి డెలివరీ డేట్ ని ఈ ఫస్ట్ స్కాన్ లో వచ్చే డెలివరీ డేట్ ని 100% యాక్యురేట్ గా తీసుకోవచ్చు అనమాట. అందులో ఏమన్నా పక్కన ఏమన్నా చుట్టూరా బ్లీడింగ్ ఏమన్నా ఉందా, గర్భసంచి ఎలా ఉంది, దాని లెంగ్త్ అది సరిపోనుందా, ఇవన్నీ చూసుకునేదాన్ని ఫస్ట్ డేటింగ్ స్కాన్ అంటాము. అది 7-8 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత సెకండ్ స్కానింగ్ ఎప్పుడు చేస్తామంటే 3వ నెల నిండేటప్పుడు 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తాము. దీన్ని ఎన్టీ స్కాన్ అంటాము. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ ఎంత ఉంది బేబీకి అనేది తెలుసుకుంటాం అనమాట ఈ స్కానింగ్ ద్వారా. మేజర్ గా ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్, జన్యుపరమైన తేడాలు, డౌన్ సిండ్రోమ్ అంటారు కదా, అలాంటి జన్యుపరమైన తేడాలు ఏమన్నా వచ్చేట్టున్నా, లేకపోతే వెన్నుపూసలో ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్, బేబీ స్కల్ ఏమన్నా యానెన్కెఫలీ అంటాము, అలాంటి అబ్నార్మాలిటీస్ ఏమన్నా వచ్చేదానికి ముందే డిటెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ ఎన్టీ స్కాన్ లో 11 to 13 వీక్స్ మధ్యలో 3వ నెల నిండేటప్పుడు చేస్తాం అనమాట. 3వ స్కానింగ్ ఎప్పుడు అవసరం అంటే 6th మంత్ వచ్చేటప్పుడు, 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th మంత్ వచ్చేటప్పుడు 18 to 22 వీక్స్ మధ్యలో చేసుకుంటాము. సో 5th మంత్ ఆ టైంలో దాన్ని టిఫా స్కానింగ్ అంటారు. టార్గెటెడ్ ఇమేజ్ ఫర్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ అనమాట. ఏమైనా బేబీలో ప్రతి అణువు ప్రతి స్ట్రక్చర్ ని, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీని జాగ్రత్తగా చూసుకొని ఏ పార్ట్ లో అయినా ఏమైనా అనామలీస్ ఉన్నాయా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూసుకునేది ఈ టిఫా స్కానింగ్. ఇది చాలా ముఖ్యమైన స్కానింగ్. మంచి సెంటర్ లో, పెద్ద సెంటర్ లో బాగా ట్రైన్డ్ మంచి బెస్ట్ రేడియాలజిస్ట్ తో చేయించుకోవటం వల్ల బేబీకి ఏమైనా చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని దాన్ని ఏమైనా ఎలాగ ఫాలోఅప్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఒకవేళ ఫాలోఅప్ కాదు, మేజర్ అనామలీస్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీని తీసేసుకోవచ్చు అనమాట ఈ టైంలో. అందుకని ఈ టిఫా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ 4th స్కానింగ్ ఎప్పుడు చేస్తామంటే 8th మంత్ వచ్చేటప్పుడు గ్రోత్ స్కాన్ అంటాము. అది 32-34 వీక్స్ అప్పుడు చేస్తాము. ఈ స్కాన్ లో బేబీ ఎంత వెయిట్ ఉంది, దానికి ఉమ్మనీళ్ళు సరిపోనున్నాయా, దానికి డాప్లర్ స్కాన్ అని చేస్తాం అనమాట. డాప్లర్స్ లో బేబీ బ్లడ్ సర్క్యులేషన్, అంబిలికల్ కార్డ్ నుండి సరిగ్గా వెళ్తుందా, బ్రెయిన్ లో సెరెబ్రల్ ఆర్టరీ బ్లడ్ సర్క్యులేషన్, అలా అన్ని సర్క్యులేషన్స్ డాప్లర్స్ చేసుకుంటాం అనమాట. డాప్లర్స్ మాయ ఏ పొజిషన్ లో ఉంది, ఉమ్మనీళ్ళు బేబీ డెలివరీకి సరిపోనున్నాయా, బేబీ ఏ పొజిషన్ లో ఉంది, ఎంత వెయిట్ ఉంది చెక్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి డెలివరీకి ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అనే దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ 4 స్కాన్స్ అనేది అందరు ప్రెగ్నెంట్ లేడీస్ కి కంపల్సరీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో. ఇంకా మనము 3D స్కానింగ్, 4D స్కానింగ్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిందంతా 2D స్కానింగ్ గురించి. 3D స్కానింగ్, 4D స్కానింగ్ లో ఏంటంటే 1000 పిక్చర్స్ తీస్తుంది అనమాట. ఒక్క షాట్ లోనే ఆ సౌండ్ వేవ్ నుంచి థౌజండ్స్ వెళ్ళేసి ఒక 1000 పిక్చర్స్ ఒక్క పిక్చర్ గా తయారు చేస్తుంది అది. అప్పుడు మన బేబీ ఫేస్ అవన్నీ మనం ఫోటో తీసుకుంటే ఎలా ఉంటాయి, ఆల్మోస్ట్ ఫోటో రేంజ్ లో మ్యాచ్ అయ్యేంత బాగా తీస్తాయి అనమాట ఆ ఇమేజెస్. సో అది మెయిన్ గా 3D 4D అందరికి రొటీన్ గా చేయం మనము. ఎవరికి చేస్తామంటే బేబీకి ఏమైనా ఫేస్ లో చిన్న చిన్న అబ్నార్మాలిటీస్, క్లఫ్ట్ లిప్, అది గ్రహణ మొర్ర అంటారు కదా, అలాంటివన్నీ 3D 4D స్కానింగ్ లో కొంచెం బాగా తెలుస్తాయి. ప్లస్ తల్లికి ఏమైనా గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీస్, ఏమైనా కంజెనిటల్ గా బైకార్నియట్ యూట్రస్ కానీ సెప్టమ్ గానీ ఏదైనా తేడాలు ఉన్నాయి అని డౌట్ ఉంటే అప్పుడు ఈ 3D 4D స్కానింగ్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కానింగ్. ఈ స్కానింగ్ ఎందుకు ఎక్కువ సార్లు చేస్తున్నారు అనుకోవద్దు, అసలు ఎందుకు చేయటం లేదు అని భయపడద్దు. కొంతమంది వచ్చేసి ఎవ్రీ మంత్ స్కాన్ చేయండి, స్కాన్ చేయండి, స్కాన్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అసలు అవసరం ఉండదు. అలాగని ఈ 4 స్కానింగ్లు చేయమంటే కూడా కొంతమంది అమ్మో ఇన్ని స్కానింగ్లు చేస్తున్నారు, మా బేబీకి ఏమన్నా రేడియేషన్ వస్తుందేమో, ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అని భయపడుతూ ఉంటారు ఓపీలో యూజువల్ గా ప్రెగ్నెంట్ లేడీస్. సో మీకున్న అవన్నీ క్లియర్ చేయడం కోసమే
ఇదంతా చెప్తున్నాను జస్ట్ సౌండ్ వేవ్స్ కాబట్టి బేబీకి ఎలాంటి రేడియేషన్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ స్కానింగ్ ద్వారా మనం కొన్ని అద్భుతాలు చేస్తాం అనమాట. ఏంటంటే లోపల ఉన్న బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలిసిందనుకోండి, దాంట్లో నుంచి ఉమ్మనీళ్లు తీసేసుకొని ఆ ఉమ్మనీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటి, బేబీకి ఏమైనా చిన్న అనీమియా ఉందనుకోండి, ఈ స్కానింగ్ లో చూస్తూ బిడ్డ పేగు ద్వారా రక్తం సరఫరా బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వచ్చు అనమాట. అలాంటి అన్ని చిన్న చిన్న మైనర్ సర్జరీస్ కూడా ఇంట్రా యూట్రైన్ గానే చేయడానికి అల్ట్రాసౌండ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది అసలు ప్రపంచంలోనే విచిత్రం అనుకుంటాం అనమాట. ఎందుకంటే పొట్టలో ఉన్న బేబీకి చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయడం, దాన్ని సేఫ్ గా డెలివరీ చేయడం అనేది మనకి నిజంగా దేవుడిచ్చిన ఒక అవకాశం. అది నిజంగా వరం అనుకోవాలి. సో ఇలాంటివన్నీ మిరాకిల్స్ అన్ని స్కానింగ్ ద్వారా అద్భుతాలు చేయొచ్చు అనమాట. ఓకే, ఈ అల్ట్రాసౌండ్ గురించి అన్ని చక్కగా అండర్స్టాండ్ చేసేసుకొని హెల్దీ బేబీని డెలివరీ ఇవ్వండి.